నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ కార్యక్రమంలో మనము ఈరోజు వంగపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి వచ్చినాం. గ్రామ పంచాయతీకి వచ్చినాం. గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ సర్పంచ్ దంపతులు ఇద్దరు ఉన్నట్టు మనకు సమాచారం. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకే, సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే. మేము జనం టీవీ నుంచి వచ్చినాం. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే కార్యక్రమంలో వచ్చినాం. అంటే ఈ జనం టీవీ 100 మంది సర్పంచులతోటి మార్నింగ్ నడుచుకుంటూ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిర్రు, చేయకపోతే ఎందుకు చేయలేకపోయినరు, ప్రజల మనల్ని ఎట్లా పొందిర్రు, మొత్తం మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, అంటే మీరు గెలిచే కానుండి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి వాటి మీద మనం మాట్లాడుకోవచ్చు. దానికోసం 100 మందిని పెట్టినాం. దాంట్లో ఫస్ట్గా యాదగిరిగుట్ట మండలం ఈ విలేజ్ వంగపల్లి సర్పంచ్గా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మీరు ఒకసారి జనం టీవీ ప్రేక్షకులకు పరిచయం కండి. ఒకసారి జనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మళ్ళా ముందుగా అయితే మా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఎందుకంటే మేము ఎంపీటీసీగా మమ్మల్ని మా గ్రామ ప్రజలు అయితే ఎంపీటీసీగా గెలిపించారు. మళ్ళీ ఎంపీటీసీ పదవి 6 నెలలు ఉండగానే మళ్ళీ నేను సర్పంచ్ పదవి గెలిచిన. గ్రామం అభివృద్ధి కోసం అయితే మేమైతే చాలా కష్టపడ్డా. వంగపల్లి గ్రామంలో అభివృద్ధి ఏ ఊరికాడ చేసిరో చేయలేదో కానీ వంగపల్లి గ్రామంలో అయితే ప్రతి ఒక్క పని నేను సర్పంచ్గా ప్రతి ఒక్క పని చేసుకొచ్చిన. ఇవాళ మేము సర్పంచ్గా గెలవంగానే అయితే ఫస్ట్ అయితే ఊర్లో విలేజ్లో అయితే కుర్చీలు వేయించుకొచ్చిన. మొత్తం 60 కుర్చీలు దాకా వేయించుకొచ్చిన. ఆ తర్వాత మా మామయ్య పేరు మీద వైకుంఠ రథం పెట్టించిన. మళ్ళా మా గాంధీ విగ్రహం గిన పెట్టించిన. ఎందుకంటే నా సొంత డబ్బులు పెట్టి గాంధీ విగ్రహం పెట్టించిన, వైకుంఠ రథం పెట్టించిన, సొంత డబ్బులు పెట్టి ఆ కుర్చీలు వేయించిన. ఇక గ్రామ పంచాయతీ వరకు అయితే సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ప్రతి ఒక్కటి గ్రామంలో ఏ పని లేకుండా ప్రతి ఒక్కటి ఈరోజు గ్రామం అభివృద్ధిలోకి వచ్చిందంటే ప్రతి ఒక్కటి ఏది కాదన్న కూడా ప్రతి ఒక్కటి చేసుకొచ్చిన. మళ్ళా సర్పంచ్ గారు అయితే మనం అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుకునే ముందు ఒకసారి మనం అంటే మీకు టికెట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది. అసలు మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అనుకున్నారా? అనుకున్నా. పోటీ చేస్తా అనుకున్నారు? సర్పంచ్ పోటీ చేస్తా అనుకున్నా. ఓకే, పోటీ చేస్తా అని అంటే గెలుస్తా అనే ఆలోచనలో ఉన్నారు అప్పుడు? గెలుస్తాను. ఎందుకోసం అడుగుతున్నామంటే ఇది ఆలేరు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వ వైపు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. సొంత ఊర్లో ఎవరినైనా సర్పంచ్ వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలనుకుంటారు కాబట్టి గెలుస్తానే ఆలోచనలో ఉన్నారు అప్పుడు మీరు? మేము గెలుస్తానే ఆలోచనలు ఉన్నాము. ఎందుకంటే ఆయన ఇదివరకు ఉప సర్పంచ్ చేసినాక మేము గెలుస్తామని. ఎప్పుడైతే మేము ప్రజలలో అయితే ఎక్కువ శాతం ఉంటాం, మా గ్రామ ప్రజలలో ఆపద అన్నా మేము ఖచ్చితంగా మేము భార్యాభర్తలు ఇద్దరం ఖచ్చితంగా వాళ్ళకి ఏది వచ్చినా కానీ మేము ఇంటికి పోయి మందలిస్తాం. ప్రతి ఒక్క ప్రజల సహకారం అయితే మాకు ఉంటుంది, మా సహకారం ప్రజలకి ఉంటుంది. ప్రజలు ఈరోజు వంగపల్లి గ్రామంలో ప్రజలు ఏ గల్లిగో బాలరాజు అన్న కవిత అన్న మాకు మంచి పేరు ఉంది.
మళ్ళీ నేను సర్పంచ్ కేసిన మళ్ళీ నేనే గెలుస్తున్నా. అంటే మళ్ళీ అప్పుడు టికెట్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా లెవెడ్ ఉంటాడు. లెవెటప్పుడు ఎమ్మెల్యే డబ్బులు పెట్టి అయినా ఏదైనా సొంత గ్రామంలో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొన్నారు? అంటే డబ్బులు పెట్టి ఎదుర్కొన్నారా లేదా ప్రజల విశ్వాసం చురగొని ఎట్లా? డబ్బులు పెట్టి కాకుండా ప్రజల విశ్వాసంతోనే మేము ఎదుర్కొన్నాం. ఓకే, ప్రజల విశ్వాసంతో ఈరోజు ఆయన ప్రతి ఒక్క దానికి పోతాడు కాబట్టి ప్రజల విశ్వాసంతో మేము ఈడ సర్పంచ్ గెలిచి. ఓకే, సర్పంచ్ దంపతులు అంటే సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ వెనుక వాళ్ళ భర్త కృషి కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యేకు బీర్లా ఎలేక్ ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఇక్కడ ఎన్నికల్ని ఫేస్ చేసిర్రు, సర్పంచ్గా ఎన్ని ఇబ్బందులు ఏమైనా పడ్డారో ఒకసారి అడుగుదాం. బాలదన్న నమస్తే అండి. నమస్తే అన్న. అంటే ఎలక్షన్లో ఎట్లా మీ కృషి ఎట్లా, మీరు ఏమనుకున్నారు? అసలు ఇక్కడ గెలుస్తానని చేసిరా లేదా ఏదో వేస్తే గాలిలో గెలిచిరా? లేదన్న, మొత్తం మీద వంగపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళ ఎమ్మెల్యే అని చూడలేదు, ప్రజలు బాలరాజు అనే కవితా బాలరాజు అనే వ్యక్తులు మా అంటే ప్రతి పేదవానికి ఆపదకి మంచికి చెడుకు 24 గంటలు సేవ చేస్తాడు అని బాలరాజు కవిత ముఖం చూసే తప్ప ఎమ్మెల్యే ముఖం చూడలేదు. ఎమ్మెల్యే గారిని అసలు వాళ్ళు ఏ రకం కూడా అసలు థర్డ్ పొజిషన్కి వీరు వాళ్ళు తప్ప ఏ కోశాన కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారు ముఖం చూడలే. గ్రామ ప్రజలు మొత్తం మీద మమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పటికి 17 సంవత్సరాలకి వెళ్ళి మనం ఆదరిస్తున్నారు గ్రామ ప్రజలు. అంటే ఏమన్నా ఎమ్మెల్యే అప్పుడేమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు కలగజేసిందా? ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము తట్టుకొని ఉన్నాం. ఎందుకంటే ఏదో అధికారం ఉంది అని చెప్పేసి అధికారం వాళ్ళు ఎన్ని చేసుకున్నా మేము చేసే పని, మేము ఆపదికి సాపదికి మంచికి చెడుకు మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఇంకా ఆదరిస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా అధికార పార్టీ అని చూడలేదు, ప్రతిపక్షం అని చూడలేదు. మా ఊరు సర్పంచ్ అంటేనే ఊరికి మేము ఒక పెద్ద దిక్కు లెక్క. ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ కులము మతం పార్టీ అనే వ్యక్తిగతంగా మాత్రం మేము చూడలేదు, ఇప్పటి కూడా చూడకూడము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎట్లా ఆదరిస్తారంటే ఈ రోజు కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూపించారు. ఊరు జనం సొంత ఊరు అయినా కూడా మాకు లీడ్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చారు. అయినా వాళ్ళకి ఎందుకంటే నమ్మకం, బాలరాజు కవిత పని చేస్తున్న ఒక నమ్మకం మీద ఈసారి మమ్మల్ని ఆదరించారు, ఇంకా కూడా ఆదరిస్తారు. ఓకే, మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అని పెట్టుకున్నాం కాబట్టి కాస్త నడుస్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ గాంధీ బొమ్మ అన్నారు కదా, అంటే మీ సొంత నిధులతో పెట్టిరా గవర్నమెంట్ నిధులతో? సొంత నిధులతోనే. అంటే గాంధీ విగ్రహం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే హింస మార్గం ఉండకుండా ఆయన అంటే ఎవరిని కూడా నొప్పించకుండా మన పనులు మనం చేసుకోవాలని, ప్రజలకు ఇది మన లోకల్ యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని ఉద్దేశం మీద అంటే శాంతి. ఓకే, అంటే సొంత నిధులతో ఇదొకటేనా ఇంకేమైనా శాంతి ఇదొకటి పెట్టినాము. వైకుంఠ రథము, ఊళ్ళో చైర్లు. ఓకే, మంచిగా ఆపద సాపద ఎవరుకున్నా వెళ్ళాము. సర్పంచ్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ జనాలు మమ్మల్ని అంటే డబ్బులు పెట్టకుండా ప్రజల గుండెల్లో ఉన్నాం అందుకనే గెలిపించారు అన్నారు కదా, అంటే ఏ రకంగా ప్రజల గుండెల్లో మీ ఇద్దరు చెప్పొచ్చు? ఏమన్నా ప్రతి ఆడపిల్ల పెళ్ళి ఎవరికి ఇంటికి వచ్చి కాదిచ్చినా ఆర్థికంగా సాయం చేస్తున్నాం. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి 5,000 రూపాయలు కట్నం ఇస్తాం. కట్నం రూపకంగా ఎవరు చనిపోయినా, ఏ పేదవాడు చనిపోయినా వాళ్ళకు 5,000 సాయం చేస్తున్నాం. ఆర్థికంగా 5,000 రూపాయలు సాయం చేసుకుంటూ ఆ వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా అంటే మా ఇంటి కుటుంబ సభ్యులు లెక్కనే చూసుకుంటున్నాం అన్న. అంటే మీకు ఈ గాంధీ విగ్రహం పెట్టాలని అనిపించింది, సత్యం అహింస అని చెప్పేసి అన్న. ఈ ఊర్లో రథం అంటే స్వర్గపురి రథం అంటారు కదా, అవును, అది ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళని చనిపోతే కూడా ట్రాక్టర్ల 2,000, 3,000, 4,000 తీసుకుంటున్నారు అని ఎందుకు వాళ్ళు కూడా కనీసం చావునాడన్నా నిమ్మలంగా పోకుండా పాపం పేదోనికి ఆ సాగు ఖర్చు మందమన్నా వెళ్తే అనే ఉద్దేశం మీద అది పెట్టినామన్నా. మొత్తంగా ఈ ఊర్లో జనాభా ఎంత ఉంటుంది? జనాభా 4,500 జనాభా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1190 చిల్లర, 1192 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 1126 చిల్లర టీఆర్ఎస్కి వచ్చినాయి. తేడా ఎంత? 68 ఓట్లు తేడా వచ్చింది. అంటే కాంగ్రెస్కే మెరుగుపడ్డాయి. కాంగ్రెస్కి 68 ఓట్లు లీడ్ ఇచ్చింది. ఎమ్మెల్యే సొంత గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఇచ్చింది. అవునన్నా. అంటే ఇది హైలే మీద సానుభూతితో పడ్డాయా, కాంగ్రెస్ పార్టీ మీద పడ్డాయా, లేదా మీ పని వల్ల పడ్డాయా? అక్కడ హైలే సానుభూతి ఉంది, ఇక్కడ మాది ఉన్నది, పార్టీది ఉంది, అన్ని రకాలుగా మొత్తం మీద జనం మాత్రం ఎమ్మెల్యే గారిని తిరస్కరించారు.
మొత్తం మీద అన్ని కలిసి వచ్చినాయి అంటారు. ఓకే, అంటే ఇంకా ఈ మీ పదవి కాలం ఇంకా నెల 2 నెలల్లో అయిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి మనకి. అంటే నెక్స్ట్ వాళ్ళకు ఇంతకంటే పెద్ద పదవి మీరు ఆశిస్తున్నారా? అంటే ఈ ఊరి ప్రజలకు సేవ చేయడం కోసం, లేదా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయబోతున్నారా, లేదా వద్దులేండి అని చెప్పేసి ఊరుకోబోతున్నారు? లేదన్నా మళ్ళీ సర్పంచ్ అయినా పోటీ చేస్తాం. ఈ ఊరు ప్రజలు సేవ చేస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉండి సేవ చేయలేకపోయినాం. మేము మా సొంతంగా చేసాం. ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడుతూ అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారంలో పనిచేసి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఊరు జనాన్ని మనల్ని పొందుకున్నాం. ఇప్పుడు కూడా అధికార పార్టీలో సేవ చేయాలని ఇంకా కోరుకుంటున్నాం అన్న. మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తాం. సర్పంచ్ గారు మీరు చెప్పండి, ఆ ఊర్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఊర్లో శ్మశాన వాటిక, శ్మశాన వాటిక. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, మోరీలు, అండర్ గ్రౌండ్ మోరీలు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కానీ అవిగానే చేసిన. అంటే ఈ సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్ బిల్స్ రాలేనా? రైతు వేదిక 2 months కట్టేయమంటే కట్టించినాం. రోడ్డు ఇప్పటికి 10-12 లక్షలు రావాలన్నా రైతు వేదిక బిల్స్ అట్నే అయిపోయినాయి. సీసీ రోడ్డు పోసినాం. మేము మళ్ళీ సర్పంచ్ గెలిచి అయినా మొన్న 2 months బ్యాక్ పోసినాం. సీసీ రోడ్లు 35 లక్షలు సీసీ రోడ్లు పోసినాం. గ్రామ పంచాయతీ మడిగలు కట్టించినాం రోడ్డు మీద. అవన్నీ ఉన్నాయన్న. ఇంకా బిల్స్ కూడా కొన్ని బిల్స్ రాలేదు. చాలా బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయన్న. ఇప్పుడు మొత్తంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే అభివృద్ధికి సహకరించిందా లేదా అభివృద్ధికి ఇబ్బంది పెట్టిందా? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ చేసినామన్న. వాళ్ళు ఏవైతే అన్నారో బిల్లుస్ వచ్చినా రాకున్నా ప్రభుత్వం పెట్టిన పథకాలు మొత్తం అన్ని కంప్లీట్ చేసినామన్న. అంటే ఎమ్మెల్యే సొంత ఊరు కదా, కాబట్టి ఈ ఊరి మీద ప్రేమ ఉండి ఇంకెక్కువ ఏమన్నా అభివృద్ధికి మీకు పాటుపడిందా? వాళ్ళు మాకు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళ కార్యకర్తలకు పని ఇచ్చినా కూడా చేసుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేము వాళ్ళకి ఎప్పుడు కూడా ఊరు అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తా అంటే మేము ప్రతి తీర్మానాలు అన్ని ఇచ్చినామన్న వాళ్ళకు. అంటే అభివృద్ధికి సహకరించింది అంటున్నారా, సహకరించలేదు అంటున్నారా? సహకరించిందంటే ఇక అదే విషయం. వాళ్ళ కార్యకర్తలకు ఏది పెట్టుకున్నా మేము తీర్మానాలు ఇచ్చేసినామన్నా. మేమైతే అభివృద్ధికి అడ్డం పడలేదు. వాళ్ళు చేస్తున్న పనులకు ఇది అడ్డం రాలేదు. పాలకవర్గం గిన మాకు ఏదైనా పనులు చేస్తున్నా సహకరించారు. ఓకే, సర్పంచ్ పనిలో కూడా భాగంగా పాలకవర్గం మొత్తం ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వాళ్ళు సహకరించారు. ఓకే, సర్పంచ్ గారు మీరు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు, ఒక మంచి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. అంటే సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అంటే తృప్తిగా ఉన్నారా? నేను ఈ ఊరికి ఓట్లు వేస్తే సర్పంచ్గా ఎన్నికైనందుకు నేను ఈ పనులు చేసినా నాకు హ్యాపీగా ఉంది అనుకుంటున్నారా? ఇంకా చేయాల్సి ఉంది అనుకుంటున్నారా? ఇంకా మా వంగపల్లి గ్రామంలో అయితే ఏ పనులు లేవు. ప్రతి ఒక్క గల్లీవో ఎక్కడవో అన్ని సీసీ రోడ్లు, మోరీలు మొత్తం కంప్లీట్గా అయిపోయినాయి. ఏం పనులు లేవు. మళ్ళీ మేము సర్పంచ్ చేసిన జనాలు మాకు సపోర్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మాకు మళ్ళీ అంగన్వాడీలు ఇంకా 2016 శిలాపలకాలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శిలాపలకాలు అట్లనే ఉన్నాయి, కట్టలేదు. ఇప్పుడైతే ప్రజెంట్గా ఈ 3 అంగన్వాడీలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా 3 అంగన్వాడీలు కట్టిస్తాం. ఈ నెల రోజుల ఏ ఫండ్స్ వచ్చినా ఫస్ట్ అంగన్వాడీలు అయితే ఊరుకు పిల్లలకైతే ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ లేక ప్రైవేట్ సెక్టర్లో పెట్టుకుంటున్నారు అంగన్వాడీలు. అది ఖచ్చితంగా మేము, ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పేటోళ్ళు అసలు చేసేటోళ్ళు లేకుండా అయిపోయింది పని. ఓకే, అంటే ఇదివరదాకా ఎమ్మెల్యే లేకుండా మీరు కొట్లాడి ఎంతో కొంత ఊరిని అభివృద్ధి చేసి, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిండు, ఇంకా అభివృద్ధి ఎట్లా చేస్తారు మీరు? ఇంకేం చేయాల్సినవి ఉన్నాయి? ఏది లేకుండా ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఐలన్న ఎమ్మెల్యేగా ఇక్కడ ఊర్లో ఏది ఉన్నా ఆయన ఖచ్చితంగా ఆయన సొంత గ్రామం లెక్కనే, అంటే నీ బాలరాజు అనే కాకుండా ఐలేదే సొంత గ్రామం లెక్కనే ఆయన అన్ని పనులు చేపిస్తాడని నమ్మకం నాకుందన్న. ఖచ్చితంగా చేపిస్తాం, ఏది ఉన్నా చేపిస్తాం. మొత్తం మీద ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కొంతమంది కాలేజీలకు పోవడము, బస్సులు ఆగకపోవడం, ఎంత కూడా హైవే పడి దాన్ని ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకో బస్సులు మాత్రం ఖచ్చితంగా విలేజ్లోకి వెళ్ళి పోయేటట్టుగా కాలేజీ పిల్లలకు మాత్రం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ అన్నీ కానీ ఊర్లోకి వెళ్ళి ఖచ్చితంగా బైపాస్లో కాకుండా ఊర్లోకి వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నామన్నా. అంటే అది డిపో లెవెల్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే గారితో పిలిపించి వాళ్ళని డిపో మేనేజర్ని పిలిపించి ఖచ్చితంగా మొన్న కూడా చెప్పడం జరిగింది. మన బస్సు ఓపెనింగ్ రోజు కూడా ఆలేరులో చెప్పడం జరిగింది. ఐలన్న గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. సర్పంచ్ గారు, అంటే మీరు అంటే ఈ గ్రామ ప్రజల్ని ఉద్దేశించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఇప్పుడు మాట్లాడినాం కదా, ఏం లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లే కాకుండా మేము గ్రామ యువత కావచ్చు, ఉద్యోగాలు లేక ఇలా పిల్లలకు ఫీజులు కట్టని పరిస్థితుల్లో కాలేజీలు ఉన్నాయి.
అలాంటిది ఎందుకంటే మొత్తం మీద యువతకు ఇప్పుడు ఫీజు రిమెంబర్మెంట్ 5 లక్షలు గవర్నమెంట్కి వెళ్ళి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలు మొత్తం ప్రజలకు అందుబాటులో అందించే విధంగా పనిచేస్తామన్నా. అంటే లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంది, ఎంతో కొంత మీరు చెప్పకున్నా కానీ ఎంతో కొంత మీ మీద నిర్బంధం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఏమైనా మీరు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి? ఆ కక్ష సాధింపు చర్యలు అనేది మా దగ్గర ఉండదు. అందుకే గాంధీ విగ్రహం పెట్టిన ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసిరని చెప్పి మనం చేస్తే దానికి మనకు అర్థం ఉండదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలకు మేము ఎప్పుడు కూడా అందుకే చెప్తున్నాం, ఏ పార్టీ లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఊరంతా నాది అని నినాదంతో పనిచేస్తా. ఇంకా కూడా అదే విధంగా పనిచేస్తామన్నా. ప్రజలు కూడా మమ్మల్ని అదే విధంగా ఆదరిస్తున్నారు. ఓట్లు వేసే వరకే రాజకీయాలు, ఓట్ల తర్వాత అంతవరకే తప్ప పోతా అంటారు. అందరినీ ప్రతి ఒక్కరు నా ఊరే నాది అన్నట్టుగా నేను పనిచేస్తాను తప్ప నాకు వ్యక్తిగత కక్షలు లేవు. వ్యక్తిగతంగా మాత్రం ఎవరు కూడా దూషించేది లేదు మాకు. ఎమ్మెల్యే ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు ఉప సర్పంచ్ ఉన్నారు, తర్వాత మేడం ఇంతకుముందు ఎంపీటీసీ గెలిచింది. అంటే దీన్ని మనం రాజకీయాల్లో ఎప్పుడు మీరే ఉంటారు అనేటువంటిది జనాల్లో ఉంది. దాని మీద మీరేం సమాధానం చెప్తారు? అదే అన్న, ప్రజలకు మేము ఆ సేవ చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. 2006లో గొంగిడి సునీత సర్పంచ్, నేను ఉప సర్పంచ్గా పనిచేసిన. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ పథకాలు వచ్చినా నేను ఇందిరా మిల్లు కావచ్చు, అప్పుడు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్నీ కూడా నేను ముందుండి నడిపించి ఏ ప్రజలకు అన్ని గవర్నమెంట్ పథకాలు అందించిన. అప్పటి నుంచి నన్ను జనం ఆదరిస్తూనే ఉంటారన్న. జనం ఆదరిస్తారు కాబట్టి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందంట. ఖచ్చితంగా అన్న. మొత్తం మీద మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి విలేజ్లో సర్పంచ్ దంపతులు కానుగు కవిత, బాలరాజు గౌడ్ ఇద్దరితో మనం మాట్లాడినాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇట్లాంటి మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్కి సంబంధించి ఇంకా 99 మంది సర్పంచ్లను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చూస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి.